Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Those who are watching my channel, please subscribe it. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. If you like this lesson, please share it and give your likes and comments. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అప్డేట్స్ నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి. Press bell icon to get notifications and updates every time. In this session, we are going to learn what are binomial expressions. These are given in paper 2 under section B, binomial expressions. What is a binomial expression? A binomial expression is nothing but a common phrase in English language. It has a pair of words which are joined by N or R. It is also called binomial or binomial pair. What is a binomial expression? A binomial expression is a common phrase in English language. It contains a pair of words usually joined by N or R. It is also known as binomial or binomial pair. Binomial expression అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక కామన్ ఫ్రేజ్గా మనం చెప్పచ్చు. ఫ్రేజ్ అంటే ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఫ్రేజ్ మీన్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. A binomial expression contains a pair of words usually joined by N or R. ఈ బైనామియల్ ఎక్స్ప్రెషన్ అనేది కొన్ని జతల పదాలుగా మనం చెప్పవచ్చు. ఈ పదాలను N లేదా R అనే కంజంక్షన్స్తో జాయిన్ చేయబడి ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బైనామియల్ ఆర్ బైనామియల్ పేర్. దీన్నే మనం బైనామియల్ లేదా బైనామియల్ పేర్ అని కూడా మనం చెప్పటం జరుగుతుంది. A binomial expression is a common phrase in English language. Example, some binomial expressions are given here. కొన్ని binomial expressions గురించి ఇక్కడ మీనింగ్స్తో సహా చెప్పడం జరిగింది. Again and again, again and again, it is a binomial expression. What does it mean? దీని యొక్క అర్థం ఏంటి? Something that happens many times. Something that happens many times. ఏదైనా ఒక సన్నివేశం చాలాసార్లు జరిగితే దాన్ని మనం అగైన్ అండ్ అగైన్ అని చెప్పచ్చు. అగైన్ అండ్ అగైన్ అని చెప్పచ్చు. బ్యాక్ అండ్ ఫోర్త్, బ్యాక్ అండ్ ఫోర్త్, ఇట్ ఈస్ ఎ బైనామియల్ ఎక్స్ప్రెషన్. వాట్ డస్ ఇట్ మీన్? మూవ్ టు యువర్ ప్లేస్ మెనీ టైమ్స్ అండ్ కమ్ బ్యాక్. మూవ్ టు యువర్ ప్లేస్ మెనీ టైమ్స్ అండ్ కమ్ బ్యాక్. ఒక ప్రదేశానికి చాలాసార్లు వెళ్ళి మరల వెనక్కి తిరిగి రావటం. ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి చాలాసార్లు వెళ్ళటం మళ్ళీ వెనక్కి రావటం. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ అండ్ ఫోర్త్. Bit by bit, bit by bit, it is a binomial expression. What does it mean? Something happens in stages. Something happens in stages. ఏదైనా ఒక వర్క్ కొన్ని స్టేజెస్లో కొన్ని దశల్లో జరిగినట్లయితే దాన్ని బిట్ బై బిట్ అని చెప్పి మనం చెప్తాం. చాక్ అండ్ చీజ్, చాక్ అండ్ చీజ్. Two people or things completely different from each other. Two people or things completely different from each other. ఏవైనా రెండు వస్తువులు కానీ ఏమైనా ఇద్దరు వ్యక్తులు కానీ ఒకరికొకరు పూర్తి వ్యత్యాసాన్ని కలిగి ఉంటే దాన్ని మనం చాక్ అండ్ సీజ్ అని చెప్పి చెప్తాం. ఇన్ దిస్ వే బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లైక్ దట్. ఈ విధంగా బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా వాటి యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ రీడర్. హియర్ సమ్ ఇంపార్టెంట్ binomial found in English reader. 10th class English టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఇక్కడ మనం చర్చించుకుందాం. In the examination, these binomial expressions are only given. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బైనామియల్ ఎక్స్ప్రెషన్స్లో ఒక బైనామియల్ ఎక్స్ప్రెషన్ని ఎగ్జామినేషన్లో ఇవ్వటం జరుగుతుంది. We have to provide the meaning of this binomial expression and write it in our own sentence. ఎగ్జామినేషన్ దాని యొక్క మీనింగ్ని మనము
నోట్ చేసి ఆ బైనామిల్ ఎక్స్ప్రెషన్స్ని మన ఓన్ సెంటెన్స్లో రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్, పాట్ అండ్ పార్సెల్. పాట్ అండ్ పార్సెల్, ఇట్ ఈస్ అ బైనామిల్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. దేనిలోనైనా భాగంగా ఉండేదాన్ని పాట్ అండ్ పార్సెల్. ఇంటిగ్రల్ పార్ట్ అయినా ఒక విషయం భాగంగా ఉంటే దాన్ని మనం పార్ట్ అండ్ పార్సెల్, అన్ ఇంటిగ్రల్ పార్ట్. ఎగ్జాంపుల్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆటలు మరియు క్రీడలు అనేవి చదువుతో పాటు ఒక భాగంగా ఉంటాయి. సో ఇక్కడ పార్ట్ అండ్ పార్సెల్ అనేది మనం మెన్షన్ చేయాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అర్థం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అర్థం. వీ హ్యావ్ టు మెన్షన్ ద పర్టిక్యులర్ బైనామిల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెంటెన్స్ వెన్ వీఆర్ రైటింగ్. మనం రాసేటప్పుడు ఆ సెంటెన్స్లో తప్పనిసరిగా ఆ బైనామిల్ ఎక్స్ప్రెషన్ని మనం మెన్షన్ చేయాలి. పార్ట్ అండ్ పార్సెల్ మీన్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్, భాగంగా ఉండేదాన్ని. సెకండ్ వన్, రఫ్ అండ్ రెడీ. రఫ్ అండ్ రెడీ, ఆల్మోస్ట్ ఫినిష్డ్. రఫ్ అండ్ రెడీ మీన్స్ ఆల్మోస్ట్ ఫినిష్డ్, దరిదాపు పూర్తయింది అని అర్థం. ఆల్మోస్ట్ ఫినిష్డ్. ఎగ్జాంపుల్, ద న్యూ ఆడిటోరియం ఫర్ చిల్డ్రన్ ఈజ్ రఫ్ అండ్ రెడీ. ద న్యూ ఆడిటోరియం ఫర్ చిల్డ్రన్ ఈజ్ రఫ్ అండ్ రెడీ. పిల్లల కోసం సిద్ధం చేసినటువంటి ఈ ఆడిటోరియం అనేది పూర్తి కావచ్చింది అని చెప్పి అర్థం. రఫ్ అండ్ రెడీ మీన్స్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ అని చెప్పి అర్థం. థర్డ్ వన్, లీప్స్ అండ్ బౌండ్స్. లీప్స్ అండ్ బౌండ్స్ మీన్స్ బిగ్ లీప్స్. ప్రగతి లేదా అభివృద్ధి అనేది చాలా వేగంగా కొనసాగినట్లయితే దాన్ని మనం లీప్స్ అండ్ బౌండ్స్ అని చెప్పి మనం చెప్తాం. లీప్స్ అండ్ బౌండ్స్ ఈజ్ అ బైనామిల్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ బిగ్ లీప్స్. Big leaps means when some development is rapidly increasing. ఒక అభివృద్ధి ప్రగతి అనేది వేగంగా కొనసాగినట్లయితే బౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్, హిస్ న్యూ బిజినెస్ హ్యాస్ బీన్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. హిస్ న్యూ బిజినెస్ హ్యాస్ బీన్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. అతని యొక్క కొత్త వ్యాపారం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అర్థం. లీప్స్ అండ్ బౌండ్స్ మీన్స్ బిగ్ లీప్స్. ఫోర్త్ వన్, బ్రెడ్ అండ్ బటర్. బ్రెడ్ అండ్ బటర్ మీన్స్ లైవ్లీహుడ్, జీవనోపాధి. మన యొక్క జీవనోపాధి అని అర్థం. లైవ్లీహుడ్ మీన్స్ జీవనోపాధి. బ్రెడ్ అండ్ బటర్, ఇట్స్ ఎ బైనామిల్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ మీన్స్ జీవనోపాధి. మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం దాన్ని లైవ్లీహుడ్ అంటాం. లుక్ అట్ ది ఎగ్జాంపుల్, సెల్లింగ్ వెజిటేబుల్స్ ఈజ్ హిజ్ లైవ్లీహుడ్. సెల్లింగ్ వెజిటేబుల్స్ ఈజ్ లైవ్లీహుడ్. కూరగాయలు అమ్మటం అనేది అతని యొక్క జీవనోపాధి అని చెప్పి అర్థం. హియర్ వీ హ్యావ్ టు మెన్షన్ ద పర్టిక్యులర్ బైనామిల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెంటెన్స్ వెన్ వీ ఆర్ రైటింగ్. పిక్ అండ్ చూస్. పిక్ అండ్ చూస్ ఇస్ ఎ బినామిల్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ ఎ లార్జ్ చాయిస్. ఏదైనా ఎక్కువ అవకాశాన్ని మనం పిక్ అండ్ చూస్ అని చెప్పి చెప్పచ్చు. ఏదైనా ఒక వస్తువుని ఎంపిక చేసుకునే విషయంలో ఎక్కువ అవకాశాన్ని మనం పొందినట్లయితే దాన్ని మనం పిక్ అండ్ చూస్ అని చెప్పి మనం చెప్పచ్చు. పిక్ అండ్ చూస్ మీన్స్ ఎ లార్జ్ చాయిస్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్, ది సూపర్ మార్కెట్ హ్యాస్ ద పిక్ అండ్ చూస్ పాలసీ. ది సూపర్ మార్కెట్ హ్యాస్ ద పిక్ అండ్ చూస్ పాలసీ. ఈ సూపర్ మార్కెట్లో ఏదైనా వస్తువుని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంటుంది. పిక్ అండ్ చూస్ ఇస్ ఎ బినామిల్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ ఎ లార్జ్ చాయిస్. కమ్ టు ద సిక్స్త్ వన్, give and take. Help one another. Give and take means help one another. ఒకరికొకరు సహాయం చేసుకోవటాన్ని గివ్ అండ్ టేక్ అని చెప్పి మనం చెప్పచ్చు. గివ్ అండ్ టేక్ ఈజ్ అ బినామిల్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ హెల్ప్ వన్ అనదర్. ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎ గివ్ అండ్ టేక్ పాలసీ. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎ గివ్ అండ్ టేక్ పాలసీ. ప్రతి ఒక్కరూ ఇతరులకి సహాయం చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎ గివ్ అండ్ టేక్ పాలసీ. Give and take is a binomial expression. It means help one another. Heart and soul. Dedicated. Heart and soul means dedicated. Heart and soul is a binomial expression. It means dedicated. అంకిత భావం కలిగి ఉండడాన్ని హార్ట్ అండ్ సోల్ అని చెప్పి మనం చెప్తాం. డెడికేటెడ్ మీన్స్ అంకిత భావంతో ఉండడాన్ని హార్ట్ అండ్ సోల్ అంటాం. Look at the example. Prabhas gave his heart and soul to acting. Prabhas dedicated to acting. దీని యొక్క అర్థం ఏంటంటే ప్రభాస్ నటనకు అంకితమై ఉంటాడు అని చెప్పి అర్థం. Here you have to mention the particular binomial expression in the sentence when it is being written. సెంటెన్స్ రాసేటప్పుడు
ఆ బైనామిల్ ఎక్స్ప్రెషన్ని మెన్షన్ చేయాలి తప్ప దాని మీనింగ్ని మనం మెన్షన్ చేయకూడదు. హార్ట్ అండ్ సోల్ ఇస్ ఎ బినామిల్ ఎక్స్ప్రెషన్, ఇట్ మీన్స్ డెడికేటెడ్. ఎగ్జాంపుల్, ప్రభాస్ గేవ్ హిస్ హార్ట్ అండ్ సోల్ టు యాక్టింగ్. ప్రభాస్ నటనకు తను అంకితమై ఉంటాడు అని చెప్పి అర్థం. లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్, థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ మీన్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. క్లిష్ట పరిస్థితుల్లో అని చెప్పేసి అర్థం. థిక్ అండ్ థిన్ ఇస్ అ బినామిల్ ఎక్స్ప్రెషన్, ఇట్ మీన్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఎగ్జాంపుల్, వి షుడ్ హెల్ప్ అవర్ ఫ్రెండ్స్ త్రూ థిక్ అండ్ థిన్. యూ షుడ్ హెల్ప్ అవర్ ఫ్రెండ్స్ త్రూ థిక్ అండ్ థిన్. మన స్నేహితులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేయాలి అని చెప్పి అర్థం. వెనెవర్ this kind of binomial expression is given in the examination, we just provide the meaning for it and write in our own sentence. ఎగ్జామినేషన్లో ఇలాంటి బినామియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్ని మనం రాసి దాన్ని ఆ పర్టికులర్ బినామియల్ ఎక్స్ప్రెషన్ని మన సొంతంగా ఒక వాక్యంలో రాయవలసి ఉంటుంది. థిక్ అండ్ థిన్ మీన్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఎగ్జాంపుల్, we should help our friends through thick and thin. Come to the ninth one, odds and ends. Odds and ends. Unimportant things. Odds and ends means unimportant things. ముఖ్యం కానటువంటి విషయాలు అని చెప్పారు. Odds and ends is a binomial expression. It means unimportant things. ముఖ్యం కానటువంటి విషయాలు అని చెప్పారు. Look at the example. My teacher is very particular even about the odds and ends. When there are unimportant things, my teacher also mentions it and she is very particular about these things. మా టీచర్ ముఖ్యం కాని విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని చెప్పటం జరుగుతుంది. Odds and ends means unimportant things. Odds and ends is a binomial expression. It means unimportant things. Come to the 10th one, near and dear. Near and dear is a binomial expression. It means relatives, well-wishers and close friends. బంధువులు, బాగా కావలసిన వారు, స్నేహితులు వీళ్ళని మనం నియర్ అండ్ డియర్ అని చెప్పి చెప్తాం. ఎగ్జాంపుల్, all my near and dear attended my marriage. All my near and dear attended my marriage. నా స్నేహితులు, బంధువులు, కావలసిన వారు అందరూ కూడా నా వివాహానికి హాజరయ్యారు. వెనెవర్ సచ్ కైండ్ ఆఫ్ బినామియల్ ఎక్స్ప్రెషన్ ఈస్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ వీఆర్ ఆస్క్డ్ టు ప్రొవైడ్ మీనింగ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ బినామియల్ ఎక్స్ప్రెషన్ అండ్ వీఆర్ ఆస్క్డ్ టు రైట్ ద సెంటెన్స్ ఇన్ అవర్ ఓన్ యూజింగ్ ద పర్టిక్యులర్ బినామియల్ ఎక్స్ప్రెషన్. ఇలాంటి బినామియల్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్ని రాయాలి. ఆ బినామియల్ ఎక్స్ప్రెషన్ని సెంటెన్స్లో యూజ్ చేయాలి. నియర్ అండ్ డియర్ ఈజ్ ఎ బినామియల్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ రిలేటివ్స్, వెల్ విషర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, ఆల్ మై నియర్ అండ్ డియర్ అటెండెడ్ మై మ్యారేజ్. కమ్ టు ద నెక్స్ట్ వన్, కప్ అండ్ సాసర్. కప్ అండ్ సాసర్, విడదీయరాని బంధాన్ని కప్ అండ్ సాసర్ అని చెప్పి మనం చెప్పచ్చు. సీన్ టుగెదర్, ఎప్పుడు కలిసే ఉండే వాటిని కప్ అండ్ సాసర్ అని చెప్పి మనం చెప్పచ్చు. కప్ అండ్ సాసర్ మీన్స్ సీన్ టుగెదర్. ద టూ బాయ్స్ ఆర్ సీన్ లైక్ కప్ అండ్ సాసర్. The two boys are seen like a cup and saucer. ఆ ఇద్దరు అబ్బాయిలు ఎప్పుడు కూడా కప్ అండ్ సాసర్లా కలిసే ఉంటారు అని చెప్పేసి అర్థం. Cup and saucer is a binomial expression. It means seen together. Whenever we are asked to write the particular binomial expression in the examination, we have to write the meaning for this binomial expression and write it in our own sentence. Some important binomial expressions are discussed here. Any one of these binomial expression is given in the examination. కేవలం ఇక్కడ చెప్పుకున్నటువంటి బినామియల్ ఎక్స్ప్రెషన్స్లో మాత్రమే ఎగ్జామినేషన్లో ఇవ్వటం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.